టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన అందాల ముద్దుగుమ్మ సమంత చూడచక్కని ఆకట్టుకునే అభినయంతో ఎంతో మంది మనసులను దోచుకుంది. కొన్నాళ్ల పాటు ఈ భామ పర్సనల్ లైఫ్, కెరీర్ సజావుగానే సాగినా ఇటీవల మాత్రం కాస్త ట్రాక్ తప్పింది. నాగ చైతన్యతో విడాకులు, మయోసైటిస్ వ్యాధితో సమంత డిప్రెషన్లోకి వెళ్ళింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత తెలుగు సినిమాలు చేయడం కూడా తగ్గింది. బాలీవుడ్లో సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లు అర్థమవుతుంది. సమంత హీరోయిన్గానే కాకుండా నిర్మాతగా కూడా ప్రయత్నిస్తుంది. శామ్ ఫస్ట్ టైం నిర్మాతగా చేసిన తొలి చిత్రం శుభం టీజర్ ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. త్రాలాల మూవింగ్ పిక్చర్స్ పేరుతో ఆమె సొంత ప్రొడక్షన్ హౌస్ను స్థాపించి తొలి చిత్రంగా శుభం మూవీని ప్రేక్షకుల ముందు తెస్తుంది. అయితే గత కొద్ది రోజులుగా సమంత రెండో పెళ్లికి సంబంధించి చాలా వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ దర్శకుడు రాజు నిడుమోరుతో డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. వీరిద్దరూ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి కూడా చేసుకుంటున్నారని అంటున్నారు. తాజా సమాచారం ప్రకారం సమంత రాజుల పెళ్లి మేలో ఉంటుందని ఫిలింనగర్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఇరు కుటుంబ సభ్యులు కూడా వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఇక పెళ్లి జరగడమే తర్వాయి అన్నట్టు ప్రచారం సాగుతుంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త ఇంటర్నెట్లో కూడా తెగ హల్చల్ చేస్తుంది. నాగ చైతన్య ఇప్పటికే శోభితను వివాహం చేసుకుని సంతోషంగా వైవాహిక జీవితం గడుపుతున్నారు. కానీ చైతు నుండి విడిపోయినప్పటి నుంచి సమంత సింగిల్గానే ఉంటుంది. ఆమె పెళ్లికి సంబంధించి ఎన్నో వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నా కూడా దీనిపై సమంత ఇంతవరకు స్పందించింది లేదు.